మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా ఈ రైల్వే ట్రాక్స్ పక్కల స్టోన్స్ ఎందుకు ఉంటాయని? చూడ్డానికి ఇవి చాలా సింపుల్గా అనిపించినప్పుడు కూడా దీని వెనుక క్రేజీ ఇంజనీరింగ్ ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ ప్యాక్ ఆఫ్ స్టోన్స్ మొత్తాన్ని ట్రాక్ బాలస్ట్ అని అంటారు. అండ్ ఇవి ప్లేస్ చేయడానికి మేజర్లీ 4 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, మీరు అక్రాస్ ద వరల్డ్ ఆర్ ఎల్స్ ఇన్ ఇండియాలో కూడా ఎక్కడ చూసినా కూడా ఈ రైల్వే ట్రాక్స్ పక్కన ఉండే స్టోన్స్ అనేవి సిమిలర్గా కనిపిస్తాయి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ క్రూ అనేది వీటిని స్పెసిఫిక్ సైజ్ అండ్ షేప్ ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, షార్ప్ ఎడ్జెస్ ఉన్న స్టోన్స్ని మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసి ప్లేస్ చేస్తారు. ఎందుకంటే అవన్నీ ఒక పర్ఫెక్ట్ ప్యాక్ లెక్క ఫామ్ అయి రైల్వే ట్రాక్స్కి స్టెబిలిటీ ఇస్తాయి. ఒకవేళ మనం కనుక రౌండెడ్ షేప్స్ ఉన్న స్టోన్స్ కనుక తీసుకొని పెడితే ఇవన్నీ స్లైడ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. రీజన్ నెంబర్ 2, ఈ స్టోన్స్ రైల్వే ట్రాక్ మధ్యలో వాటర్ క్లాగ్ అవ్వకుండా అండ్ పిచ్చి గడ్డి పెరగకుండా చూసుకుంటాయి. దీనివల్ల అవి ట్రాక్స్ వీక్ అవ్వకుండా కాపాడతాయి. రీజన్ నెంబర్ 3, ట్రైన్స్ యొక్క వెయిట్ అనేది చాలా మ్యాసివ్ ఉంటుంది అండ్ అవి పాస్ అయ్యేటప్పుడు ఈ స్టోన్స్ అనేవి దాని వెయిట్ మొత్తాన్ని డిఫ్యూజ్ చేసి రైల్వే ట్రాక్స్ మీద ప్రెజర్ తగ్గిస్తాయి. రీజన్ నెంబర్ 4, ట్రైన్స్ మూవ్ అవుతున్నప్పుడు చాలా హెవీ సౌండ్ వేవ్స్ ని రిలీజ్ చేస్తాయి. దీనివల్ల రైల్వే స్టేషన్ లో నిలబడి ఉన్న వాళ్ళ చెవులు ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ స్టోన్స్ అనేవి ఆ సౌండ్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసి నాయిస్ రిడ్యూసర్ లెక్క వర్క్ చేస్తాయి. అండ్ ఇలాంటి క్రేజీ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ని ఇంకా చూడాలంటే ఫాలో కొట్టేసేయండి.